హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాచిలర్ స్టైల్లో రాగి ముద్ద అండ్ మటన్ కర్రీ చేసుకుందాం. దీనికి కావాల్సినవన్నీ మటన్ మసాలాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా స్టార్ట్ చేయడమే. మొత్తం మనకు కావాల్సిన పదార్థాలు మీన్స్ కారం, ఉప్పు, ధనియాల పొడి అండ్ గీ అండ్ మటన్ మసాలా ఇంకా అన్నీ రెడీగా చేసుకున్నాము. ఇంకా మనం స్టార్ట్ చేయడమే. 10 రూపీస్కి 2 ప్యాకెట్స్ తెచ్చాను. ఏంటో చాలా ఇస్తాడేమో అనుకున్నా, అంత రవ్వ ఇచ్చాడు. దానికి కొంచెం నూనె కూడా యాడ్ చేయాల్సింది. ఇంకా కొంచెం నూనె మటన్లోకి ఆయిల్ ఎక్కువ వేస్తేనే మంచిగా వస్తుంది అని అన్నారు. అందుకని చెప్పి కొంచెం గీ, కొంచెం ఆయిల్ అన్నీ యాడ్ చేసి చేయాల్సి వచ్చింది. ఇంకా మనం పప్పు దినుసు తినలేమో జీలకర్ర ఆవాలు కొన్ని, ఒక లవంగం, దాని తర్వాత ఒక చెక్క, ఎందుకంటే మసాలా ఎక్కువ యూజ్ చేయకూడదు కాబట్టి అన్నీ ఒకటొకటే వేస్తున్నాను. ఫస్ట్ ఒక బిర్యానీ ఆకు. అండ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మేకింగ్ మటన్ కర్రీ. కొంచెం ఆయిల్ వేడైనట్లే ఉంది. రైస్ కుక్కర్లో కదా, కొంచెం టైం పడుతుందన్నమాట. ఫస్ట్ స్టార్ట్ అవ్వడం లేట్, కానీ రైస్ కుక్కర్లో వంట చేయడం వన్స్ వేడయ్యి స్టార్ట్ చేసామంటే ఇంకా మనం గ్యాస్ స్టవ్ ఎక్కడ పోతుందేమో. మనం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం ఈ పేస్ట్లోకి తెల్లవాయి, అల్లము, కొత్తిమీర, పుదీనా వేసి దంచుకున్నాను అనమాట. అది కొంచెం అలా వేయించేసుకోవాలి. తిప్పండి. అలా వేగడానికి కొద్దిసేపు మూత మూసి పెడదాం. ఓకే, మూసి పెట్టే ముందు మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అంత మంచిగా కలిపి మొత్తం అన్నీ కలవాలన్నమాట. అన్నీ కలిసిన తర్వాత బాగా కలిపి మరి కొంచెం పచ్చి కరివేపాకు ఇప్పుడే తీసుకొచ్చాను అనమాట. వెజిటేబుల్స్ అన్నీ పచ్చి కరివేపాకు ఉంది, వేసేద్దాం. తర్వాత మూత పెట్టాను, కొద్దిసేపు ఉడుకుతూ ఉంది. ఇంకొకసారి గంటితో అలా ఇలా అనేద్దాము. ఇంకా పచ్చివాసన పోలేదన్నమాట. పచ్చివాసన పోయేంత వరకు మనం అల్లం తెల్లవాయి పచ్చివాసన పోయేంత వరకు మనం దాన్ని వేయించుకోవాలన్నమాట. కొద్దిసేపు తర్వాత ఇప్పుడు స్మెల్ అంతా పోయింది. ఒకసారి అంతా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ అది కూడా వేసేసుకొని కలిపేసుకుందాం. ఇంకొంచెం మిగిలిపోయిందండి, దాన్ని కూడా వేసేసుకుందాము. అన్నీ నా దగ్గర మిక్సీ లేదు, కొనుక్కుంటే మంచి గ్రైండ్ అయ్యేది. నాకు ఆ దంచడానికి రాలేదండి బాబు. అలానే కచ్చా పచ్చాగా దంచేసాను. అమ్మకు ఫోన్ చేసి అడిగితే ఏం కాదులే, ఆ కచ్చా పచ్చాగా దంచిందే మంచి టేస్ట్ వస్తుంది అని చెప్పింది. సరేలే అని చెప్పి కంటిన్యూ చేసేసాను. ఒక 2 minutes మగ్గనిద్దాం. మంచిగా మగ్గిన తర్వాత ఇంకొకసారి అలా కలిపేసుకుందాము. బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ అన్నమాట. కచ్చా పచ్చా దంచానండి, ఇవన్నీ పట్టించుకోవద్దండి. మీరు మిక్సీలో మంచి గ్రైండ్ చేసుకొని ఆ ప్యూరీ వేసుకోండి. ఇంకొంచెం మిగిలిపోయింది, మన స్వహస్తాలతో దాన్ని తీసి వేసేద్దామన్నమాట. కలపండి. బాగా కలుపుకున్న తర్వాత ఎంతసేపు కలపాలబ్బా, కలవట్లేదు. కలిపిన తర్వాత
ఫస్ట్ టైం కదా బాగా ఎక్కువ కలుపుతున్నాను. నెక్స్ట్ టైం నుంచి కొంచెం తక్కువ కలుపుతానులేండి. ఒక 2 మినిట్స్ ఇది కూడా మగ్గనిద్దామంట. మగ్గిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి కలుపుదామంట. మనం వంట చేసేదానికంటే కలిపేది కారం పొడి నాకు తగినంత 2 స్పూన్స్. మటన్ కదా కొంచెం కారం ఉప్పు మంచిగా వేస్తే మంచిగా ఉంటుంది అన్నమాట. మటన్ మసాలా అండ్ కొరియాండర్ పౌడర్ అన్నీ మీకు తగినంత వేసుకోండి, మీ టేస్ట్కి కావాల్సినంత వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా, ఈ మధ్య కొత్తిమీర పుదీనా మంచిగా వాడేస్తున్నా. 10 రూపాయలకి వాడు ఇంత కట్టలు ఇస్తున్నాడు, మంచిగా వాడేస్తున్నా. కొత్తిమీర పుదీనా బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ఇది 1 లీటర్ వాటర్కి 1/2 kg మటన్ వేసుకొని ఒక 1/2 అవర్ మీకు ముక్క ఉడికేంత వరకు తెలుస్తుంది కదండి, అంతవరకు ఉడికించుకోవాలన్నమాట. మొత్తం ఇవన్నీ మగ్గిన దాంట్లోకి ఈ మటను విత్ వాటర్ వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. నేను టేస్ట్ చూసాను, ఉప్పు కారం అన్నీ సరిపోయాయి. మాకు ఈరోజు రాగి ముద్ద కదా, రాగి ముద్దలో కొంచెం వాటర్ ఉంటే బాగుంటుంది కాబట్టి కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. తర్వాత బాగా ఉడికింది. ఇప్పుడు ఒక ముక్కని టేస్ట్ చేద్దామా? ఒక ముక్క తీసుకుందాము. రావట్లేదు అది, రావే బాబు. బాగా ఉడుకుతుందండి. రైస్ చెప్పాను కదా, రైస్ కుక్కర్ ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఉడకడం చాలా కలుపుతుంది. అదిగోండి కాల్చేసుకున్న చెయ్యి, ఉడికింది ముక్క. ఇంకా మనం నింపేసుకోవడమే. ఇప్పుడు ఇవి స్టోర్ బియ్యం అన్నమాట. ఒక గ్లాస్కి 3 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. రాగి ముద్ద కదా కొంచెం మెత్తగా ఉండడానికి 1 గ్లాస్ వాటర్కి 3 గ్లాసులు వాటర్ పోసుకుంటే సెట్. తర్వాత మూత పెట్టేసి కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా వదిలేద్దామండి. ఇలా పొంగుతున్నప్పుడు మనం ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి వేసేమ్మా. రాగి పిండి నేనైతే మంచిగా రాగి పిండి అందాసగా మాకు తెలుసు అనమాట. ఎందుకంటే నేను ఒక ఏజ్ నుంచి రాగి ముద్ద చేస్తున్నాను కాబట్టి నాకు అందాజుగా తెలుసు. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువ రాగి పిండే వేస్తాను. మా అమ్మ కూడా ఎక్కువే వేసేది కాబట్టి నేను ఎక్కువే వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదన్నమాట. కొంతమంది అయితే కొంచెమే వేసుకుంటారు, నేనైతే కొంచెం ఎక్కువ వేసాను. ఒక 5 మినిట్స్ పిండేసిన తర్వాత మనం అలా ఒక స్పూన్తో తిప్పుకుంటే బాగా సెట్ అయిపోతుంది అనమాట. స్పూన్తో అవ్వదు కాబట్టి నా దగ్గర తడిక లేదు. తడిక బదులు నేను చపాతీ కర్రతో తిక్కానమాట. కొన్ని వాటర్ పోసి తర్వాత ఇంకా బాగా మెత్తగా తిక్కుకున్నాను అనమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా తిప్పుకొని తర్వాత ఒక 2 మినిట్స్ అలానే పెట్టుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ అలానే వదిలేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మన రాయలసీమ రాగి ముద్ద రెడీ. ఇప్పుడు ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. నా ఫేవరెట్ రాగి ముద్ద అండ్ మటన్ కర్రీ ఈ మధ్య నేర్చుకున్నాను, ఫేవరెట్ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము. కాలుతోంది, చాలా చాలా కాలుతోంది. ఉఫ్ అని ఉదుకొని తింటామన్నమాట. ఇప్పుడు మనం సూపర్గా కుదిరింది, చాలా చాలా బాగుందన్నమాట నా రాగి ముద్ద.